హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను మోటో ఎడ్జ్ 14 న్యూ అని అయితే అన్బాక్స్ చేస్తున్నాను. ఈ మొబైల్ సెప్టెంబర్లో లాంచ్ అయింది. బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. ప్యాకింగ్లో అయితే ప్లాస్టిక్ మెటీరియల్స్ని అయితే యూజ్ చేయలేదు. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి మొబైల్ అయితే ఉంది. సో మొబైల్ పైన ఉన్న కవర్లో కూడా ప్లాస్టిక్ మెటీరియల్స్ని యూజ్ చేయలేదు. జనరల్గా మొబైల్స్లో ప్యాక్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్లో అయితే ప్యాక్ చేస్తారు. సో వీళ్ళు పేపర్ కవర్ని అయితే యూజ్ చేశారు. ఈ మొబైల్ ఆన్ చేసి పక్కన పెడదాం. అండ్ ఈ మొబైల్ కొన్ని డేస్ యూస్ చేసిన తర్వాత నా ఫుల్ రివ్యూ అప్డేట్ చేస్తాను. ఆ వీడియో కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ 68 వాట్ USB-C ఛార్జర్ ఉంది. అండ్ USB-C to C కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక సిమ్ ఎజెక్టర్ టూల్, వారంటీ కార్డ్ అండ్ యూజర్ గైడ్ అయితే ఉన్నాయి. ఇక ఫైనల్గా కలర్ మ్యాచింగ్ బ్యాక్ కవర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బ్యాక్ కవర్ కూడా కర్వ్ డిజైన్ మ్యాచ్ అయ్యేలాగా అయితే డిజైన్ చేశారు. సో ఈ మోటో ఎడ్జ్ 14 న్యూ స్పెసిఫికేషన్ చూసినట్లయితే 6.55 ఇంచ్ కర్వ్డ్ POLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్ని, 1300 nits బ్రైట్నెస్ని డెలివర్ చేస్తుంది. HDR10+ కంటెంట్ని కూడా సపోర్ట్ చేస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ప్రొవైడ్ చేశారు. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెకండరీ కెమెరా కూడా ఉంది. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసినట్లయితే 32 మెగాపిక్సెల్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ని యూజ్ చేశారు. 8GB అండ్ 12GB ర్యామ్ వెర్షన్స్లో అవైలబుల్గా ఉంది. 2 స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ, 68 వాట్ ఛార్జింగ్ స్పీడ్ని అయితే సపోర్ట్ చేస్తుంది. Android OS 13తో వస్తుంది. అడిషనల్గా స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ డాల్బీ ఆటమ్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. సో డిజైన్ చూసినట్లయితే ఫోన్ అయితే చాలా స్లిమ్గా ఉంది. 6.55 ఇంచ్ కర్వ్డ్ డిస్ప్లే అండ్ టాప్లో సెల్ఫీ కెమెరాని ప్రొవైడ్ చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. ఇక బాటమ్ సైడ్ సిమ్ స్లాట్, USB-C పోర్ట్ అండ్ సెకండరీ స్పీకర్ ఉన్నాయి. రైట్ సైడ్ వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. టాప్లో డాల్బీ ఆటమ్స్ని అయితే హైలైట్ చేశారు. ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ అయితే కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ డిజైన్ చూసినట్లయితే ప్లాస్టిక్ మెటీరియల్స్ని యూజ్ చేశారు. ఇంకా మ్యాట్ ఫినిషింగ్తో వస్తుంది. సాఫ్ట్వేర్ చూసినట్లయితే కొన్ని మోటో యాప్స్తో వస్తుంది. అండ్ బ్లాట్వేర్ యాప్స్ అయితే ఏమీ లేవు. సాఫ్ట్వేర్ చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ Android 13తో వస్తుంది. 13GB వరకు స్టోరేజ్ని అయితే యూజ్ చేసుకుంది ఆల్రెడీ. సో నేనైతే AnTuTu బెంచ్ మార్క్స్ అయితే ఇన్స్టాల్ చేశాను. రన్ చేసినప్పుడు నాకు 4,30,000 స్కోర్ అయితే వచ్చింది. ఈ బడ్జెట్లో ఈ స్కోర్ తక్కువ అయితే అనిపించింది. వేరే బ్రాండ్స్ ఈ బడ్జెట్లో అట్లీస్ట్ 6 lakh స్కోర్ వరకు ప్రొవైడ్ చేస్తున్నాయి. గీక్ బెంచ్ టెస్ట్ చేసినప్పుడు సింగిల్ కోర్కి 1061 వచ్చింది. అండ్ మల్టీ కోర్కి 2551 స్కోర్ అయితే వచ్చింది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే డీసెంట్గా ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసింది. ఈ కెమెరా ఎలా పర్ఫామ్ చేస్తుందో డీటెయిల్గా అయితే రివ్యూ వీడియోలో చెప్తాను. సో ఆ వీడియోని అయితే మిస్ కాకండి. ఈ మొబైల్కి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, రివ్యూ వీడియోలో ఆన్సర్ చేస్తాను. సో ఇదండి నా మోటో ఎడ్జ్ 14 న్యూ అన్బాక్సింగ్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఈ బడ్జెట్లో మీరు ఏ మొబైల్ కన్సిడర్ చేస్తారో కామెంట్ చేయండి. డీటెయిల్డ్ మొబైల్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.